బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని గ్రంథాలయంలో బుధవారం 57వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ అధికారి ఎం దిలీప్ కుమార్, గ్రామీణాభివృద్ధి విస్తరణ అధికారి నారాయణరెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రథమ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి ఎం దిలీప్ కుమార్ మాట్లాడుతూ విజ్ఞాన కరదీపికలు, గ్రంథాలయాలని ప్రతి ఒక్కరూ చరవాణికి సెలవు ప్రకటించి పుస్తక పఠనం చేయాలని అన్నారు. ప్రతిరోజు గ్రంథాలయాలను సందర్శించడం ద్వారా వ్యక్తిత్వ వికాసం, నాయకత్వం, దేశభక్తి, క్రమశిక్షణ అలవడతాయన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న సామాజికవేత్త గండికోట సుధీర్ కుమార్ కు జ్ఞానజ్యోతి పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బెజవాడ బుజ్జమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం సుజాత, డిఎల్ఎన్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల డ్రాయింగ్ ఉపాధ్యాయులు సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారి బుచ్చిరెడ్డిపాలెంగా పనిచేస్తున్నాను. ఈరోజు 57వ గ్రంథాలయ ముగింపు కార్యక్రమానికి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఉన్నటువంటి లైబ్రరీని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మన ఎంపీడీ ఆఫీసులో ఈవార్టీగా పనిచేస్తున్నటువంటి నారాయణరెడ్డి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలు గ్రంథాలయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, గ్రంథాలయం యొక్క ఆవశ్యకత, దాంట్లో మెంబర్షిప్ తీసుకొని దాన్ని కూడా అభివృద్ధి పరచడం లాంటి అంశాన్ని సార్ విద్యార్థులకు వివరించడం జరిగింది. అదే రకంగా ఈ కార్యక్రమాల్లో రోజువారీ గర్ల్స్ హై స్కూల్లో మేడం గారి అంటే సుజాత మేడం గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు, మరియు డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో సురేష్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి 5 రకాలైనటువంటి ఈవెంట్స్లో